వాల్మీకి రామాయణం యుద్ధకాండ. హనుమంతుడు ఈ విధంగా చెప్పసాగాడు. లంకలోని వారంతా సంతృప్తులు, అసంతృప్తులు అక్కడ లేనే లేరు. నగరం విశాలమైనది, పుష్కలంగా చతురంగ బలాలు ఉన్నాయి. దానికి 4 పెద్ద ద్వారాలు ఉన్నాయి. ద్వారాల వద్ద శత్రు సైన్యాలను నాశనం చేయడానికి బ్రహ్మాండమైన రాళ్ళు విసిరే యంత్రాలు ఉన్నాయి. 100 మందిని చంపగల శతఘ్నులు ఉన్నాయి. నగరం చుట్టూ దాటరాని ప్రాకారం ఉన్నది. దాని చుట్టూ లోతైన అగట్ట ఉన్నది. దానిని దాటడానికి ద్వారాల సమీపంలో కర్ర వంతెనలు ఉన్నాయి. వాటిని యంత్ర సహాయంతో ఎత్తవచ్చును, దించవచ్చును. శత్రువులు వచ్చినప్పుడు వాటిని ఎత్తివేస్తే అగట్టను దాటడం అసాధ్యం. రావణుడు చాలా మెలకువ గలవాడు. శత్రుభయం లేనప్పుడు కూడా తన సైన్యాన్ని యుద్ధ సన్నద్ధంగా ఉంచుతాడు. లంకకు 4 రక్షలు ఉన్నాయి అనవచ్చును. ఒకటి, చుట్టూ ఉండే సముద్రం. లంక ఎత్తుగా త్రికూట పర్వతం పైన ఉండటం చేత దానిని ఎక్కి లంకను చేరాలి. ఆ పర్వతం 2వ రక్ష. అక్కడ ఉండే అరణ్యం మరొక రక్ష. 4వ రక్ష అగర్త, పరిగలు, యంత్రాలు, శతఘ్నులు మొదలైనవి. ద్వారాల వద్ద నగర మధ్యంలోనూ యోధులైన రాక్షసులు కోటానుకోట్ల సంఖ్యలో ఉన్నారు. అయితే నేను అగర్తలను దాటే వంతెనలను ధ్వంసం చేసి అగర్తలను పూడ్చాను. ప్రాకారాన్ని ధ్వంసం చేశాను. చాలామంది పరాక్రమవంతులైన రాక్షసులను చంపాను. కాబట్టి ఇప్పుడు లంకను వశపరుచుకోవటం అంత కష్టం కాదు. మిగతా సైన్యంతో కూడా పని లేదు. అంగదుడు, ద్వివిధుడు, మైందుడు, జాంబవంతుడు, పనసుడు, నలుడు, సేనానాయకుడైన నీలుడు చాలు. వీళ్ళు తలుచుకుంటే లంకను పెళ్లగించి రాక్షసులతో సహా తేగలరు. అందుచేత అంగదుడు మొదలైన వారిని ఆజ్ఞాపించి మంచి ముహూర్తం చూసి బయలుదేరదీయించు. హనుమంతుడు చెప్పిన లంకా నగర రక్షణ వ్యవస్థ గురించి రాముడు అంతా విని, సరే ఆ లంకను అవశ్యం హతమార్చుదాం అన్నాడు. అతను సుగ్రీవునితో, మనం ఇప్పుడే సేనలతో బయలుదేరిపోదాం. సరిగ్గా మిట్ట మధ్యాహ్నం అయింది. ఇది అభిజిత్తు అనే ప్రశస్తమైన ముహూర్తము. కార్యసాధన అవుతుంది. అదీగాక ఇవాళ ఉత్తర పల్గుని నక్షత్రం. నా జన్మ నక్షత్రం పునర్వసు గనుక ఇది నాకు అనుకూలం. ఇంకా అనేక శుభ లక్షణాలు కనిపిస్తున్నాయి కనుక వెంటనే బయలుదేరదాం అన్నాడు రాముడు.